శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ మనం 2019లో నిలబడిన రోజు నుంచి ఈ రోజుకి వరకు ఏ రోజు విరామం తీసుకోకుండా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా చేయలేనన్ని కార్యక్రమాలు, ఎమ్మెల్యే కూడా పరిష్కరించలేనన్ని సమస్యలు మనం పరిష్కరిస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, ప్రతిరోజు ఎమ్మెల్యేకి వచ్చిపోయిస్తున్నాం. నేను ఎవడో మాట్లాడాడంట, ఏమన్నాడు? బచ్చగా వాడికి నేను సమాధానం చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనూ అక్కడ వెళ్ళి మోచేసి నీళ్లు తాగడానికో వాడు ఎవడో మాట్లాడాడు, కానీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ సూటిగా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎవరన్నా బచ్చగాడు ఉన్నాడంటే అది మొదటి బచ్చగాడు సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రెండో బచ్చగాడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఆ తర్వాత మూడో స్థాయి బచ్చగాళ్ళందరూ మన నియోజకవర్గంలో మాట్లాడుతున్నారు. ఆ బచ్చగాళ్ళకి మా నాయకుడు చిరంజీవి చెప్పాడు, అరే బచ్చగాళ్ళరా మీ దగ్గర వేలు ముద్రగాళ్ళు ఉన్నారు, మా దగ్గర ఎంటెక్ లో బీటెక్ అంటే చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నారేమో. 2024 తర్వాత నేనంటే మేడం చెప్పారు కదా ఇందాక, 15 రోజులు జైల్లో ఉన్నాం. చాలా కంట్రీస్ తిరిగాను, చాలా దేశాలు తిరిగాం. 15 రోజులు అంటే సమస్య కోసం పోరాడితే 15-17 కేసులు మా పైన పెట్టారు. నువ్వు కేసులు పెడితే భయపడకూడదమ్మా, వీడి కేసులు పెడితే భయపడతామా మనము? దీంతో సమానం 2 కేసులు పెట్టావు తగ్గామా, 5 పెట్టావు, 10 పెట్టావు తగ్గామా, 15 పెట్టాడు ఈ ఎమ్మెల్యే. దీంతో సమానం అనుకున్నాం. జైలు పంపించాడు లాస్ట్కి, వెంటబడి మా మామగారి పైన కేసు పెట్టారు, అత్తగారి పైన కేసు పెట్టారు, ఇంట్లో అందరి పైన కేసులు పెట్టారు. తగ్గామా? మీలాంటి బచ్చాలు తగ్గుతారా? బచ్చా మేము తగ్గం. రాయలసీమ పౌరుషమే, రాయలసీమలో పుట్టాం, చిత్తూరులో పుట్టాం, మా ఒంట్లో పారేది కూడా రక్తమే, పౌరుషం మాకు ఉంది. చాలా మంది లీడర్ని శ్రీకాళహస్తిలో చూశారు, వీళ్ళు చాలా మందిని పారిపోయడం చేశారు. మమ్మల్ని మాత్రం మన ఎవరిని జనసేన వాళ్ళని ఒక ఇంచి కూడా నేను చెప్తున్నా. శ్రీకాళహస్తిలో మనం రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే, శ్రీకాళహస్తిలో జైల్లో దాదాపు ఒక 15 రూమ్లు ఉన్నాయి, కానీ మనం రాగానే ఫస్ట్ కట్టేది ఏంటంటే జైలుకి ఒక 100 రూములు పెట్టి ఆ జైల్లో పెద్ద రూమ్ కట్టిస్తాం. ఎందుకంటే మధుసూదన్ రెడ్డి పట్టాలి కాబట్టి. ఈ చెంచాగాలని నీకు జాగ్రత్త చేసే వాళ్ళని పెట్టి సోషల్ మీడియాలో మాట్లాడించడం, వీడియోలని పిఆర్ఓని పంపించి వీడియో తీసి పెట్టడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జనసేన ప్రశ్నలు చేసేదానికి సమాధానం చెప్పు. ఈ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు ఇంకొక మాట ఏదో చెప్పాడు, మీరు సినిమాలు చూస్తారని. దానికి మా చిరంజీవి చెప్పాడు, ఏమేమి సినిమాలు చూశారు? మేము చాలా సినిమాలు చూశాను ఈ 4.5 సంవత్సరంలో. ఆ సినిమాలు వీడియో పెట్టమంటే కూడా పెడతాం. ఎమ్మెల్యేకి అభ్యంతరం లేకపోతే మా దగ్గర ఉన్న కొన్ని వీడియోలు కూడా పెట్టమంటే పెడతాం. మళ్ళీ ఎక్కడ అనుకుంటాడో, మరి ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడో మరి తెలియజేసుకోవాలి. మాకు చెప్తే ఎమ్మెల్యే నుంచి వాళ్ళు చెప్తాగలరు. చెప్తున్నాం, ఎమ్మెల్యే చెప్పమని చెప్పు, వీడియోలు పెట్టమని పెడతాం. ఆనందంగా ఫ్యామిలీ అంతా ఇది దాక్కుంటారు బయట. ఎక్కడ సమస్యల పైన ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి దమ్ము ధైర్యం లేని దద్దమ్మ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. అతనికి చెంచాగిరి చేసే దద్దమ్మలు చాలా మంది ఉన్నారు. అంటే అది వాళ్ళ పరిస్థితులు. అక్కడ వెళ్ళి ఆయన భజన చేస్తే ఏదో చిన్న అంటే మన పేదవాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్ కబ్జా చేసుకోవాలని ఒక్కొక్క కార్యకర్తకి కొన్ని 10 సంఖ్యలో ఫ్లాట్లు, నీకో 10 పేదవాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లని కబ్జాలు చేసి విచ్చలవిడిగా. మేము చూసిన సినిమాలు ఏంటి? ఇసుక దోపిడీ, విచ్చలవిడిగా ఇసుక దోచేసుకొని రోజుకి 50 లక్షలు చొప్పున కోట్లు దండుకున్నాడు. అదొక సినిమా. రేణుగుంట మండలంలో 100 కోట్ల విలువ చేసే భూములు కబ్జా చేసి భూపకాసురుడు లాగా ఈ ఎమ్మెల్యే దోచుకుంటే అదొక సినిమా. చింతేపల్లిలో ఈసీఎల్ ఫ్యాక్టరీతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని 14 గ్రామాలు ఎస్సీ గ్రామాలకు సంబంధించిన రోడ్లు కబ్జా చేసేసి ప్రైవేట్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తే అక్కడ కూడా మేము సినిమా చూసాం. ఆ ప్రజల కష్టాల సినిమా చూసాం. దాదాపు 5 సంవత్సరాల్లో చాలా గ్రామాలు
గ్రామాలు 80% గ్రామాలు డోర్ టు డోర్ తిరిగాం. ఈ ఎమ్మెల్యేకి దమ్ము ధైర్యం ఉంటే ఆ చెంచాలని చెప్పంటున్నాం. ఎన్ని గ్రామాల్లో ఈ ఎమ్మెల్యే లైట్ వేశాడు, ఎన్ని గ్రామాల్లో తాగడానికి నీరు ఇచ్చాడు, ఎన్ని గ్రామాల్లో రోడ్ చేశాడు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు చెప్పే దమ్ముందా ఈ చెంచాగాలకి? ఒక్కడికి ఆ ఎమ్మెల్యేకి దమ్ముందా? వాడు బచ్చాగాడు, సమాధానం చెప్పలేడు, బచ్చాగాడు. నిన్నటి రోజు అంటే మొన్న వంగవేటి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు ఎమ్మెల్యే. అది వంగవేటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణ లేకపోతే ఎమ్మెల్యేకి చిడతలు కొట్టే కార్యక్రమం మనకు తెలియలేదు. చాలా మంది వెళ్ళి ఆయన చిడతలు కొట్టి ఆయన ఇచ్చే ముస్లిం ఏమైనా తీసుకుని వచ్చారేమో మనకు తెలియదు. ఇలా ముస్లింలకి వాగ్దానం ఇస్తాడు, మీకు 40 లక్షలు ఇస్తానని మీరు దర్గా కట్టుకోండి. కాపులకు వాగ్దానం ఇస్తాడు, మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. అంటే మాటలే, రాసుకోల సాంబ అక్కడ లెక్కలే ఉండవు. కాపు భవనం దగ్గరికి వెళ్ళి అరే ఎమ్మెల్యే ఇక్కడ 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు 5 సంవత్సరాల ముందు, అక్కడ కనీసం బేస్మెంట్ లేదు, కడగా లేదు. ఆ 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదంటే మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తాడంట వాళ్ళ చెంచగాలు పెట్టి. ఎమ్మెల్యేకి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పు. 1 కోటి రూపాయలు ఇచ్చావా లేదా? ఇచ్చానంటే ఇచ్చానని చెప్పు. వాళ్ళు ఇస్తే ఎవరైనా తినేశారా? వాళ్ళ కింద ఉన్న వాళ్ళు వాగ్దానాలు ఇవ్వద్దు. ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మాట్లాడితే సమాధానం చెప్పేదానికి దమ్ము ధైర్యం లేదు. ఈ ఎమ్మెల్యే చవట దద్దమ్మలాగా కూర్చోంటాడు. ఈ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, 2024లో శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ గెలుస్తుంది. రాష్ట్రంలో మీ అందరికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నా. ఎవడైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్నా, ప్రతి ఒక్కటి మా మైండ్ లో ఉంది. ఎవడెవడు ఏమేమి మాట్లాడాడు, ఎవడెవడు ఏమేమి చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి ఉంది. తప్పకుండా మిమ్మల్ని కోర్టులో నిలబెడతాం. ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరిని జైలు గోడల పైన లోపల కూర్చోబెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీ దాటాలు చెప్పండి, ఎవరు భయపడేవాడు లేడు. భయపడే పార్టీలు వేరే ఉంటాయేమో, జనసేన భయపడదు, భయపెడతాం. మీ ఎమ్మెల్యే భయపడి రోజు తాగేసి ఎక్కడెక్కడ పడుకుంటున్నాడు చూడండి. రూమ్ వేసుకొని మరి తాగుతాడంట కదా వీడియోలు చూసి. నన్ను మరి ఇంత తిట్టేస్తున్నారు డైరెక్ట్ గా, వీళ్ళు ఎవరు చెప్పేస్తున్నారు అన్ని నిజాలు. అవన్నీ చెప్పాలంటే చెప్తాం, మాకేం అభ్యంతరాలు లేవు. ఆత్మహత్యలు ఎన్నో జరిగాయి శ్రీకాళహస్తిలో ఈ 4.5 సంవత్సరాల్లో. హత్యల్ని ఆత్మహత్యలుగా మార్చి చిత్రీకరిస్తూ పాపం గడుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, బాధితులు ఎవరైనా జనసేన పార్టీ తలుపులు ఎప్పుడు తెచ్చే ఉంటాయి న్యాయం కోసం. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఏదైనా ఒకటి మాట్లాడుతున్నామంటే నిజాలు తెలుసుకొని అది మాట్లాడగలిగే విషయం అయితే మాత్రమే మాట్లాడుతుంది తప్ప అనవసరంగా అనవసరంగా ఎవరిపైన నిందలు వేయం. అది మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన విజ్ఞత, పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన. మేమేదో శవ రాజకీయాలు చేయాలనో పబ్లిసిటీ రాజకీయాలు చేయాలనో కాదు. ఏ సమస్య మాకు వచ్చినా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఏ విధంగా మనం నిలబడాలి, అవసరమైతే ప్రాణ త్యాగానికి తెగించి కూడా నిలబడతాం తప్ప వెనకడుగు మేము ప్రశ్నించాము.